సినిమాలో కొరియోగ్రాఫర్ గా చేస్తున్నటువంటి జానీ మాస్టర్ పై అయితే మాత్రం లైంగిక ఆరోపణలు రావడంతో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా ఆయన లైంగికంగా వేధించారని చెప్పేసి ఆయన కింద పనిచేసేటటువంటి మహిళా కొరియోగ్రాఫర్ మధ్యప్రదేశ్ కి చెందినటువంటి యువత అయితే మాత్రం ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ముందుగా రాయదుర్గం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే ఈ కేసును బదిలీ చేశారు. మొత్తానికి ఆమె ఇంట్లోనే 3 గంటల పాటు అయితే మాత్రం పోలీసులు విచారించారు. మరో పక్క ఆమెని ఆసుపత్రికి కూడా అంటే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు. తర్వాత వైద్య రిపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే వైద్యులు ఇచ్చేటటువంటి రిపోర్ట్ అవ్వచ్చు, వాటన్నిటి కూడా పోలీసులు అయితే మాత్రం క్షుణ్ణంగా ఈ కేసులో అయితే దర్యాప్తుగా చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ పై కూడా అంటే ఆరోపణలు రావడంతో మిగిలినటువంటి అంటే గాయని గాయకులు అవ్వచ్చు, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. సింగర్ చిన్మయి కూడా ఆమె స్పందించింది. జానీ మాస్టర్ అయితే మాత్రం అంటే మైనర్లను కూడా వేధించాడని చెప్పేసి ఆమె ఆరోపణలు చేయటం, మరో పక్క గత కొంతకాలంగా ఆయన కింద పనిచేస్తున్నటువంటి మహిళా కొరియోగ్రాఫర్ పై కూడా ఆయన వేధింపులకు పాల్పడటం అయితే మాత్రం అది సహించడానికి, దానికైతే మాత్రం నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మహిళలపై ఎట్లాంటి అఘాయిత్యం జరిగినా సరే నా వంతు కృషి అంటే నా యొక్క సహాయ సహకారాలు అయితే మాత్రం పోరాడేటందుకు నేను అందిస్తానని చెప్పేసి సింగర్ చిన్మయి అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి జానీ మాస్టర్ వ్యవహరించినటువంటి విధానం వచ్చు. గతంలో నన్ను ముంబై సినిమా షూటింగ్ సమయంలో కూడా నన్ను లైంగికంగా వేధించారు. మరో పక్క షూటింగ్ సమయంలో కూడా డాన్స్ చేస్తున్నటువంటి సమయంలో కూడా నన్ను తాగటానికి ప్రయత్నించేవాడు. ఒక విధంగా ఆయన చెప్పిన గనక వినకపోతే మాత్రం నన్ను వేధింపులకు గురి చేయటం, మరో పక్క సినిమాల్లో అవకాశం లేకుండా చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోవాలని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరో పక్క జానీ మాస్టర్ భార్య కూడా నన్ను ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేయడం, ఇటు పక్క మా అసోసియేషన్, మరో పక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది అయితే మాత్రం స్పందిస్తున్నారు. మొత్తానికి జానీ మాస్టర్ అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ కేసు వ్యవహారంపై ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు. మరి ఆయన ఏ విధంగా స్పందించారు? మరో పక్క జనసేన పార్టీ గతంలో అయితే మాత్రం ఆయన ప్రచారం చేయటం, మరో పక్క ఎన్నికల సమయంలో ఆయన పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం ప్రచారం చేసిన సందర్భం ఉంది. ఈ కోవలోనే జనసేన పార్టీ అయితే మాత్రం ఒక అధికారికంగా ఒకటి లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అయితే మాత్రం పాల్గొనవద్దు జనసేన అని జానీ మాస్టర్కి అయితే మాత్రం ఒక లెటర్ పూర్వకంగా ఆయనకి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి జానీ మాస్టర్ స్పందించలేదు. మరోపక్క మిగిలినటువంటి వర్గాలు కూడా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో మరి జానీ మాస్టర్ స్పందన కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. మరోపక్క పోలీసులు ఎలాంటి అంటే ఫిర్యాదులు రావడంతో ఆయనపై కేసులు నమోదు చేస్తున్నారు. మరి ఏ విధంగా విచారిస్తారు? జానీ మాస్టర్ అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఏ విధంగా జానీ మాస్టర్ అయితే ఇంతవరకు స్పందించకపోవడం అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం.